దినం కొరకు నేను దేవుని సన్నిధిలో కనిపెడుచు ఉండగా ప్రభు నాకు చూపించిన వాక్య భాగము కీర్తన 34:19. ద బుక్ ఆఫ్ సామ్ 34:19. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిట్లో నుండి యెహోవా వానిని విడిపించును అని ఈ మాటలను ప్రభు నాతో మాట్లాడినాడు. చాలాసార్లు కీర్తనలో ఈ వాక్య భాగమును మనం ధ్యానించి ఉన్నాము. కానీ ఈ వాక్యంను నేను ధ్యానించుండగా దీనిలో నన్ను ఆకర్షించిన కొన్ని మాటలు ఇక్కడ రాయబడి ఉంది. నీతిమంతునికి కలుగు ఆపదలు. చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం, ఎవరికైనా ఏదైనా ఆపదలు కలిగితే బైబిల్ దినము నుండి ఈ రోజు వరకు కూడా యాక్సిడెంట్స్ కానివ్వండి, ఆపదలు కానివ్వండి, శ్రమలు కానివ్వండి, లేదా బిడ్డలు లేని ఇటువంటి అనేక విషయమైన ఆపదలు కానీ కీడు కానీ ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనము కాదు, కానీ దాన్ని అనుభవిస్తున్న వాళ్ళు కాదు, కానీ ఇతరులు ఏం చెప్తారు తెలుసా? ఇతరులు ఏం చెప్తారు? ఒకరోజు ఒక సహోదరి నా దగ్గర ప్రార్థనకు వస్తూ ఆమె మాట్లాడుతూ చెప్పింది, సిస్టర్, నేను చాలా భక్తిగా ప్రతి ఆదివారము నేను చర్చ్కి వెళ్తూ ఉంటాను, ఉపవాస ప్రార్థన చేస్తూ ఉంటాను, దేవుణ్ణి యథార్థంగా నేను ఆరాధిస్తూ ఉన్నాను. కానీ నా కుటుంబంలో నాకు జరిగిన కొన్ని విషయాలను నా పక్కింటి వారు కానీ, నేను బైబిల్ మోసుకొని వెళ్ళడం చూసిన వారు కానీ నన్ను అడుగుతున్నారు, ఎప్పుడు బైబిల్ అని. అయితే వెంటనే ఆ సహోదరి మాట్లాడుతూ ఆమె చెప్పింది, రోజు బైబిల్ పట్టుకొని తిరుగుతున్నావు కదా, నీకెందుకు ఈ ప్రాబ్లం? వై అట్ ఆల్ ఏ ప్రాబ్లం ఫర్ యూ? నీకెందుకు? నీకు దేవుడు తోడుగా ఉంటే నీకెందుకు శ్రమ? వెంటనే నాకు జ్ఞాపకానికి వచ్చినది, ఎక్కడ కూడా నేను అన్నాను ఆమెకు, చెప్పండి, ఎక్కడ కూడా బైబిల్ గ్రంథంలో భక్తిగా ఉన్న వారికి కానీ నీతిమంతులకు కానీ శ్రమ లేదు అని రాయబడలేదు. యేసు భూమిలో ఉన్నప్పుడు కూడా ఆయన ఏమని చెప్పుచున్నాడు? మనకు శ్రమ కలుగును. ఈ భూమిలో ఏమున్నది? శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి. సో ఈ వాక్యంను నేను ధ్యానిస్తున్నప్పుడు నేను అడిగాను, ప్రభువా, దీనిలో ఏ వాగ్దానం ఉంది? ప్రతి ఒక్క మాటలో కూడా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉండగా ఈ వాక్యంలో రాయబడి ఉంది, నీతిమంతులకు కలుగు ఆపదలు. నీతిమంతునికి ఆపదలు కలుగుచున్నది, అనేకములు ఉన్నవి. కానీ అక్కడ రాయబడి ఉంది, వాటి అన్నిటిలో నుండి. ఎన్నిటిలో నుండి? ఇది చదువుతున్నప్పుడు నేను తెలుగు ఇంకా నేర్చుకునే ఉంటున్నాను కనుక ఇక్కడ రాయబడి ఉంది, కొన్నిటిలో రాయబడలేదు. ఏంటండి? కొన్నిటిలో రాయబడలేదు. ఏమని రాయబడి ఉంది? గుడ్, నీకంతా నాకన్నా బాగా తెలుగు తెలుసు. అన్నిటిలో ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో అవుట్ ఆఫ్ దెమ్ ఆల్ అని రాయబడి ఉంది. ఆల్ అన్నప్పుడు దేవుడు విడిపించలేని సమస్య ఏదైనా ఉందా? ఇస్ దేర్ ఎ ప్రాబ్లం విత్ ఈస్ టూ బిగ్ ఫర్ ద లార్డ్? దేవునికి ఇది నాకు సాధ్యము కాదు, నేను చెయ్యలేను అని చెప్పే ఏదైనా పెద్ద సమస్య ఉందా? అయితే ఈ వాక్యంలో చూస్తుండగా నీతిమంతునికి కలుగు ఆపదలు. నేను వెంటనే అన్నాను, ప్రభువా, అయితే నీతిమంతులకు కలిగే ఆపద అంటే ఎవరు నీతిమంతులు? మరలా ఒకవేళ పాత నిబంధనను చదువుతున్నవారు కానీ లా ప్రకారం, అంటే ధర్మశాస్త్ర ప్రకారం, విధి ప్రకారము జీవించాలని ఆలోచిస్తున్నవారు, ఇవన్నీ నేను పాటిస్తేనే నీతిమంతులని ఎవరు అనుకుంటున్నారో వారు నీతిమంతులు కావడం అసాధ్యం. కానీ ఒకటి మాత్రం, నేను నా క్రియను బట్టి కాదు, నేను చేస్తున్న క్రియను బట్టి కాదు, కానీ యేసు నా కొరకు చేసి ముగించాడని ఎవరు నమ్ముతున్నారో వారే నీతిమంతులు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించడం బట్టి పాప జీవితం నుండి విడుదలను పొంది ఎవరు ఇంకా నీతిమంతులు అయినాను గనుక నేను నీతిగా జీవిస్తున్నాను. యు డు నాట్ లివ్ ఎ రైచియస్ లైఫ్ అండ్ దెన్ బికమ్ రైచియస్.
You become righteous by the blood of Jesus, and then you live a righteous life. హల్లెలూయా. మొట్టమొదటిగా యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా ఎవరెవరు అంగీకరించినారో, ఇక్కడ ఉన్న అందరికి కూడా ఒకవేళ మనం చాలా వరకు ఎస్టిమేట్ చేస్తాం కదా, వీళ్ళు ఇంత పరిశుద్ధులు, ఇన్ని పర్సంటేజ్ పరిశుద్ధులు. కానీ యేసుక్రీస్తు రక్తంలో ఏం తేడా లేదండి. ఇప్పుడు చూడండి, చాలా అడ్వర్టైజ్మెంట్ చూస్తూ ఉంటాం కదా, సబ్బు అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. ఈ సబ్బుతో ఉతికితే ఏం కలర్ వస్తుంది? బ్లాక్ అండ్ వైట్ వస్తుంది. కానీ మా సబ్బుతో ఉతికితే ప్యూర్ వైట్ వస్తుంది. అలా ఒక్క క్షణంలో జూమ్ అంత వైట్ అయిపోతుంది. బట్ లెట్ మీ టెల్ యూ వన్ గుడ్ న్యూస్. యేసుక్రీస్తు రక్తంలో 20% నీతిమంతులు, 50% నీతిమంతులు అని ఏమీయో లేదు. ఇట్స్ 100% ప్యూర్. హల్లెలూయా. ఆ 100% మిమ్మల్ని యేసుక్రీస్తు రక్తంలో మీరు శుద్ధీకరించబడిన తర్వాత నిజంగా అంటే సిస్టర్ ఇంకా పాపంలో ఉన్నామని అంటే మీరు రక్షించబడలేదండి. ఇప్పుడు ఎవరైనా సిస్టర్ ఇంకా పాపంలో నేను జీవిస్తున్నాను అంటున్నారా? యు ఆర్ నాట్ అట్ ఆల్ సేవ్డ్. గో అండ్ గెట్ సేవ్డ్. ఈరోజు రక్షించబడండి. కానీ రక్షించబడితే ఆటోమేటిక్గా దేవుడు నాకు చేసిన ఈ గొప్ప కార్యం, when God has done a good thing for me, దేవుడు నాకు ఉచితంగా తన రక్తంలో నా కొరకు చిందించినప్పుడు నేను నీతిమంతుడుగా జీవిస్తాను. పాపం ఇక మీదట నా మీద ఏలుచు నన్ను బంధించలేదనే ఒక ఆలోచన మనకు వస్తుంది. వీఆర్ ఆటోమేటిక్లీ ఫ్రీ. ఆటోమేటిక్గా మనం ఫ్రీ అయిపోతాం. అలాగైతే ఈ వాగ్దానంలో మనం చూస్తే అందును బట్టి ఏదైనా ఒకటి జరిగిన చాలా వరకు నేను క్రైస్తవుల్లో చూసిన ఒక ఆలోచన ఏమిటంటే, ఇప్పుడు చూడండి, పిల్లలకి ఏదైనా రోగం వస్తే ఏంటండి ఫస్ట్ ఆలోచన ఏమొస్తుంది తెలుసా? నేను ఏదైనా తప్పు చేశానా? లాస్ట్ వీక్ బెల్లారి క్రూసైడ్స్లో ఉన్నాం. ఆ క్రూసైడ్స్ కొరకు చాలా ప్రార్థన చేసి అక్కడ పోయి 2వ రోజు ఇంట్లో నుండి నాకు ఫోన్ కాల్ వచ్చింది. స్టేజ్లో అద్భుతం అంటే మిరాకిల్స్ జరిగిందంటే, ప్రజల మీద దేవుని అగ్ని ఎలా దిగి వచ్చిందంటే దాదాపు 1.5 సేపు నిలబడి సాక్ష్యం అడిగాను. అది అయిపోయి చాలా సంతోషంలో దిగాను. నా ఫోన్లో మెసేజ్ వచ్చింది, మమ్మీ కాల్ మీ ఇమీడియట్లీ అని. కూతురు ఎప్పుడు అలా ఎస్ఎంఎస్ రాదు కదా అని 11 గంటలకు కాల్ చేశాను. వెంటనే 2వ కూతురు అన్నది, మమ్మీ శామ్కు చికెన్ పాక్స్ వచ్చింది. వెంటనే నెక్స్ట్ క్షణం నా హృదయంలో వచ్చిన ఆలోచన ఏం తెలుసా? అది మనుషుల హృదయంలో వచ్చే ఆలోచన, అది దేవుడిచ్చే ఆలోచన కాదు. నాకు వెంటనే వచ్చింది, అబ్బా అన్నిటి కోసం ప్రార్థన చేశాను, నా పిల్లల కోసం ప్రార్థన చేయలేదా? నేను ఏదైనా తప్పు చేశానా? వెంటనే పరిశుద్ధాత్ముడు నన్ను గద్దించాడు, డోంట్ జడ్జ్ యువర్ సెల్ఫ్. నీవు ఏం చేయొద్దు, నిందించవద్దు. ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ యు ఆర్ రైచియస్ అని చెప్పి నువ్వు ఈరోజు ప్రార్థన చేయి, నేను విడుదల ఇస్తానని. నన్ను ఎంత మాత్రం నా హృదయం నిందించకుండా ఇంటికి వెళ్ళాను. అందరూ చెప్పారు, సిస్టర్ ఇక్కడ ఉంటుంది, ఇంత జ్వరం ఉంటుంది. నేను పోయి అడిగాను, నీకు జ్వరం వచ్చిందా? వెంటనే బాబు అన్నాడు. ఆ రోజు రాత్రి 12 గంటలకు నన్ను జ్వరం విడిచిపెట్టిపోయింది. ఈ కడుపు వరకు వచ్చింది, ఇంకా కింద వస్తుంది, అలా వస్తుంది, ఇలా వస్తుంది అందరూ అన్నారు. అందరూ ఆశ్చర్యపడారు, ఇది ఎలా స్టాప్ అయిపోయింది? ఎక్కడి వరకు వచ్చిందో అక్కడే స్టాప్ అయిపోయింది. పరిపూర్ణ స్వస్థత 3 రోజుల్లోనే వచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు చాలాసార్లు మనం అనుకుంటాం, నాకు ఆపదలు వస్తుందా, నాకు కీడు వస్తుందా, వై మా జీవితంలో ఎందుకు నా ప్రార్థన తక్కువ అయిపోయిందా అని. ఇక్కడ రాయబడి ఉంది, నీతిమంతులకు వచ్చే ఆపద, కలుగు ఆపదలు అనేకములు అని రాయబడి ఉంది. బైబిల్ ఆరంభం నుండి చూస్తున్నాం. క్లుప్తంగా చెప్తాను, బైబిల్ చదువుతున్న వారే ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు. అయితే వాక్యంలో చూస్తున్నాము, యోసేపు గురించి చూస్తున్నాము. అపోస్తుల కార్యం 7వ అధ్యాయము 9-10లో రాయబడి ఉంది, ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి. కానీ దేవుడు అతనికి తోడై ఉండి అతని శ్రమలన్నిట్లో నుండి తప్పించి దయను జ్ఞానమును ఐగుప్తు రాజు అయిన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకు తన ఇంటి అంతటికి అతన్ని అధిపతిగా నియమించను.
ఈ వాక్యం చదువుతున్నప్పుడు ఎన్నోసార్లు ఇంట్రెస్టింగ్గా చిన్నప్పటి నుండి నేను చదివే బైబిల్ పోర్షన్ జెనిసిస్, ఎక్సోడస్, తర్వాత లెవిటికస్ అంతా విడిచిపెట్టేస్తాను. ఇంకా ప్రవక్తల గ్రంథం అంతా ఎక్కడెక్కడ స్టోరీస్ ఉంటుందో అది చదువుతాను. నాకు చాలా ఆశ జోసెఫ్ స్టోరీ. కానీ ఇది ఈ యొక్క అపోస్తల కార్యంలో చదువుతున్నప్పుడు ఇక్కడ రాయబడి ఉంది, ఆ గోత్రకర్తలు అంటే 12 గోత్రములు ఇజ్రాయెల్లో ఉన్నది. ఈ 12 గోత్రములకు కూడా కర్తలు అంటే దే ఆర్ ద ఫౌండర్స్ కదండి. ఈ 12 కూడా దేవుడి ద్వారా ఏర్పాటు చేయబడిన వారే. కానీ వారే ఏం చేశారు, ఒక గోత్రంను నాశనం చేయడానికి ప్రయత్నించారు. యేసుతో ఉన్నది 12 శిష్యులైనా ఆయన అంటున్నాడు, మీరందరూ పరిశుద్ధులు కారు, యు ఆర్ నాట్ ఆల్ క్లీన్. అంటే అక్కడ క్లీన్ అనే ఉద్దేశంలో యేసు చెప్పుచున్న ఉద్దేశం ఇక్కడ రాయబడి ఉంది, గోత్రకర్తలు, ద ఫాదర్స్ ఆఫ్ ద ట్రైబ్, ఒక్క ట్రైబ్ను నాశనం చేయడానికి ప్రయత్నించారు. కానీ అక్కడ ఏం రాయబడి ఉంది తెలుసా? చాలా మంచి మాటలు మనం బైబిల్లో ఏం విడిచిపెడతామంటే గ్రామర్స్ అండి, గ్రామర్. కానీ దిస్ బట్ అనే మాట చాలా ఇంపార్టెంట్. యూ కెన్ డూ సో మెనీ హిండ్రన్స్ బట్ ద లార్డ్. దాని తర్వాత ఏమొస్తుంది? కానీ. ఆ కానీ తర్వాత ఏమొస్తుంది? అక్కడ రాయబడింది, దేవుడు అతనికి తోడై ఉండి. 12 ఎదిరించినా పర్వాలేదు, 12,000 మంది ఎదిరించినా పర్వాలేదు, కానీ ఎవరు ఉండాలండి తోడు? దేవుడు నాకు తోడుగా ఉండాలి. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహింపరుస్తాం. దేవుడు నాకు తోడు అని చెప్పండి. వెన్ గాడ్ ఈజ్ విత్ మై హూ కెన్ బి అగెయిన్స్ట్ మీ. దేవుడు నాకు తోడుగా ఉన్నప్పుడు 12 అయినా సరే 10,000 మంది పైబడినా నాకు ఏమీయో జరగదు. కానీ ఒక్క కండిషన్, దేవుడు మనకు తోడు. దేవుడు ఎవరికి తోడు? నీతిమంతులకు తోడు అని రాయబడి ఉంది. ఇంకా అక్కడ చూస్తున్నాం, సొంత ఇంటి వారు. చాలాసార్లు మనం అనుకుంటాం, నాకు వ్యతిరేకత ఎవరు? మొన్న ఎవరు అడిగారు, శత్రువులు ఉంటే సిస్టర్ ఆ రోడ్లో. నేను అన్నాను, ఎవరైనా శత్రువులు ఈ రోడ్లో అక్కడ ఎదుట వస్తున్నారంటే, నేను చదువుతున్న రోజుల్లో నేను బెంగళూరు విడిచిపెట్టి తమిళనాడుకి వెళ్ళాను. నా ఆచారం, నా ఒక ఎదుగుదల అంతా డిఫరెంట్. సడన్గా పోయి విలేజ్ పోతే వారి మాటలు నాకు అర్థం కాదు. నన్ను చూస్తే చాలామంది ఎగదల్లి చేశారు. నాకు తమిళ్ సరిగా వచ్చేది కాదు. ఇంకా నా ఒక ఫ్యాషన్, నా యొక్క నడక అంతా ఎవరినైనా చూస్తే నాకు భయం అవుతుంది. నడిచి వెళ్ళాలి, 1.5-2 కిలోమీటర్స్ స్కూల్కి నడిచిపోవాలి. నేను నడిచిపోతున్నప్పుడు అక్కడ ఎదుట అటు సైడ్ నా ఎదుటనే వస్తూ ఉంటారు. నేను చూస్తాను, వీళ్ళకు పోయి డైరెక్ట్గా నేను నిలబడితే ఏమవుతుంది? తప్పకుండా ఏదైనా ఎగదాలి చేస్తారు. వారు అటు నడుస్తున్నప్పుడే దగ్గర ఇంకా వస్తున్నప్పుడు సడన్గా నెక్స్ట్ అటు సైడ్ రోడ్ క్రాస్ చేసి అటు సైడ్ వెళ్ళిపోతారు. ఎక్కడైనా శత్రువు వేరే వీధిలో ఉన్నప్పుడు బాధ లేదు, ఎదుట వచ్చినప్పుడు తప్పించుకోవచ్చు. కానీ సొంత ఇంట్లో ఉన్నప్పుడు దానికి జవాబేమిటి? వాక్యంలో రాయబడి ఉంది, మత్తయి సువార్త 10:36లో, మనుషుని ఇంటి వారే అతనికి శత్రువులు. మనుషునికి శత్రువులుగా ఇంటి వారు ఉన్నప్పుడు ఈ ఆపద నుండి ఎలా తప్పించబడాలి? దావీదు అంటున్నాడు, నాకు చాలా ఇష్టమైన కీర్తనలోనే చాలా ప్రాముఖ్యమైన ఒక కీర్తన, సామ్ 23, 23వ కీర్తన. ఆయన అంటున్నాడు, శత్రువుల ఎదుట నీవు నాకు బలమును. అందరికి అండతంగా తెలుసు. ఒక టేబుల్, నాకు ఒక టేబుల్ అంటున్నాడు. ఇంగ్లీష్లో చెప్తున్నాను, ఒక టేబుల్ నాకు ప్రిపేర్ చేస్తున్నారు అంటే వాట్ ఈస్ దట్ మీనింగ్? దానికి అర్థం ఏమనుకుంటున్నారు? ఇప్పుడు పాత నిబంధనలో మనం చదువుతున్నప్పుడు, కీర్తనలో కూడా, ఇంకా యెర్మీయా గ్రంథంలో ఇవన్నీ చదువుతున్నప్పుడు కొన్ని పోర్షన్స్ నేను బైబిల్లో అలా ఒక డాష్ వేసాను. ఎందుకు తెలుసా? నా శత్రువులకు ఒక బొంద తవ్వి పెట్టుము. ఇవన్నీ ఈరోజు ప్రార్థన కాదు, శత్రువుల నిమిత్తము ప్రార్థన చేయమని యేసు నేర్పించాడు. అదే నేను ఫాలో చేయాలి. అలాగైతే మన విక్టరీ, మన జయం ఎలా వస్తుంది అనుకుంటున్నారు? ఒక రహస్యం మీకు చెప్తున్నాను. మీకు వ్యతిరేకిస్తున్న శత్రువు ఒకే రోజు చనిపోతే, ఏదైనా అయిపోయిందంటే అది మీ జయం కాదండి. వారి కన్ను ఎదుటనే మిమ్మల్ని హెచ్చించినప్పుడు మీకు జయం. హల్లెలూయా.
మీ పక్కింటి వారి ఎదుటే ఓ ఈయనకి ఎప్పుడు ఏమవుతుందో చూస్తున్న వారు కన్ను ఎదుట మిమ్మల్ని దేవుడు హెచ్చించినప్పుడు, అప్పుడు చూడండి వారి ఎదుట మీ తల హెచ్చించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అది రహస్యం. అలా అడగండి. గాడ్, యు ప్రూవ్ దట్ యు ఆర్ విత్ మీ. మీరు నాకు తోడుగా ఉన్నారన్నది మీరు ఏం చేయాలి? నిరూపించండి. అందుకు నిరూపించాలంటే మీరేం చేయాలి? వారి నిమిత్తం ప్రార్థన చేయండి. యోబుల గురించి మనకు తెలుసు. ఆయన యథార్థవంతుడు, నీతిమంతుడు, సన్మార్గంగా జీవించిన వారు. లోకంలో అతని వంటి వాడు మరొకడు లేడు. ఒకసారి ఆలోచించండి. వై ఎట్ ఆల్ గాడ్ హ్యాండెడ్ ఓవర్ జోబ్ ఇన్ దేర్ హ్యాండ్స్? ఎవరి చేతిలో అండి? అపవాది చేతిలో విడిచిపెట్టడం ఒక వైపు ఉంచండి. శరీర బాధ ఎన్నైనా ఓర్చుకోవచ్చు. కానీ మిత్రులు ఏమయ్యారండి? 7 రోజులు వచ్చి ఆయనతో వచ్చి కూర్చున్నప్పుడు ఒకసారి ఆలోచించండి. బాధపడ్డారా? ఆలోచించారు. ఏం ఆలోచించారు? ఈయనకి ఎందుకు ఇలా జరిగింది? ఈయన యథార్థవంతుడు కదా, ఈయన నీతిమంతుడు కదా, ఓహో ఎక్కడయో రహస్యంగా ఈయన ఏం చేసి ఉంటాడు? పాపం చేసి ఉంటాడు అని చెప్పి నోటికి వచ్చినట్లు వారు మాట్లాడడం ప్రారంభించారు. 3వ అధ్యాయం నుండి 34వ అధ్యాయం వరకు వారు మాట్లాడారు. కానీ చివరికి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు యోబును చూసి ఎక్కడైనా చదివి చూడండి, ఒక్క మాట అయినా దేవుడు నిందించి మాట్లాడా? నువ్వు నాకు దశమ భాగం ఇయ్యలేదు, అందుకే ఇలా జరిగింది. నువ్వు గుండు కొట్టించుకోలేదు, అందుకే ఇలా జరిగింది. నువ్వు చెప్పులు వేసుకున్నావు, నీకు అలాగే అందుకే జరిగింది. ఎక్కడైనా ఏదైనా ఉందా? ఏమీ లేదు. కానీ తన గొప్పతనం గురించి దేవుడు మాట్లాడుతూ ఆయన విశ్వాసం హెచ్చించబడినప్పుడు దేవుడు చెప్పిన ఒక ఆశ్చర్యమైన కార్యం ఏం తెలుసా? నీ స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేయి. చాలా కష్టమైన విషయం ఏం తెలుసా? అంతసేపు మీ పక్కనే ఉండి సూటిపోటి మాటలతో మిమ్మల్ని నిందిస్తూ మిమ్మల్ని అవమానపరుస్తున్న వారి కొరకు ప్రార్థన చేయడం చాలా కష్టం. అప్పుడు దేమేమంటున్నాడంటే, గాడ్ ఈజ్ టెలింగ్, తమిళ్ బైబిల్లో ఉంది, నీ ముఖమును చూసి, ఐ విల్ సీ యువర్ ఫేస్. నీ ముఖమును చూస్తాను. ఎందుకు? ముఖంలో ఏముందండి? బైబిల్లో చాలా మాట ఉంది, కానీ ముఖం ఏమిటంటే ఇట్స్ ఎ మిర్రర్. మన లైఫ్కి ఒక మిర్రర్ ఎక్కడ ఉంది తెలుసా? అద్దం. మీలో కోపం ఉందా? మీలో ద్వేషం ఉందా? మీలో అసూయ ఉందా? మీలో ప్రేమ ఉందా? యూ కెనాట్ హైడ్ ఇట్. ఎక్కడ తెలిసిపోతుంది? మీ ముఖంలో. ద ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అని ఇంగ్లీష్లో అంటారు. మీలో ఏముందో అది ముఖంలో తెలుస్తుంది. గాడ్ ఈజ్ టెల్లింగ్, నీ ప్రార్థన నేను విని అని చెప్పలేదు, నీ ముఖమును చూస్తాను. ఐ విల్ సీ యువర్ ఫేస్ అంటున్నాడు. ఆ ఫేస్లో చూస్తున్నప్పుడు ఆయన నిజంగా ప్రార్థన చేస్తున్నాడా, నిజంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడా అని దేవుడు కనిపెడతాడంట. గాడ్ విల్ వాచ్. సో మీకు జయం కావాలంటే ఈరోజు ఈ రహస్యం ఫస్ట్ కష్టంగానే ఉంటుందండి, కానీ ప్రాక్టీస్ చేసుకుంటే నథింగ్ ఈజ్ డిఫికల్ట్. నా లైఫ్లో మర్చిపోలేని ఒక విషయం, చాలా సంవత్సరం క్రితం నేను సేవలు అప్పుడప్పుడే ఎదుగుచున్నాను. కానీ నా ఫ్యామిలీలో నాకు చాలా వ్యతిరేకించి సేవలో ఎదిరించి అలా ఉన్న నేను మా సొంత గ్రామానికి అప్పుడే వెళ్ళాను. అక్కడ వారు అన్నారు, హాస్పిటల్లో వారి కుటుంబంలో ఆ వ్యక్తి అడ్మిట్ చేసి ఉన్నారు. అప్పుడు అన్నారు, ఎలాగైనా ఇప్పుడు సేవలో ఉంది కదా ప్రీత, వచ్చి హాస్పిటల్ వచ్చి ప్రార్థన చేయాలి. షీఈస్ బ్రీతింగ్ హర్ లాస్ట్. నా వయసే చివరిగా ఆమె పోరాడుతుందని. కారులో వెళ్ళొచ్చినప్పుడు మనుష్య స్వభావం కదా, నేను అనుకుంటున్నాను, నాకు చేతబడి చేశారు, నాకు ఎన్నో చేశారు. ఒకవైపు ఆలోచిస్తున్నాను, అది చూడడానికి ఆ కుటుంబంలో ఉన్న అందరూ ఉన్నారు, వారి ఎదుట నేను పోయి ఎలా నిలబడాలి, నేను ప్రార్థన చేయగలుగుతానా? అక్కడ పోయి నిలబడ్డాను. హాస్పిటల్ పడుకలో ఉంది ఆ కుమార్తె. ఒకవైపు నాలో పోరాటం. వారు అంటున్నారు ప్రార్థన చేయి అంటున్నారు. నాకు ఎలా ప్రార్థన చేయాలి? ఒక నిమిషం కష్టం అనిపించినది. అప్పుడు ప్రభు అన్నాడు, నా సిలువను చూడు, లుక్ ఎట్ మై క్రాస్.
ఆ సిలువలో అందరికీ నేను మేలు చేశాను, కానీ చివరికి ప్రజలు ఏమన్నారు? అవకాశం వచ్చినప్పుడు చూడండి, ప్రోత్సహించడానికి ఎవరు ఉండరు. చాలామంది చేతిలో రాళ్ళు పట్టి ఒక్కరు రువ్వడం ప్రారంభిస్తే అందరికీ అదొక సరదా అయిపోతుంది. ఒకరోజు నా కూతురు కాలేజ్లో, ఆమె ఇప్పుడు కాలేజ్ 3rd year, అన్నది చాలా టైర్డ్గా వచ్చింది. నేను అన్నాను, అమ్మ ఎక్కడమ్మా పోయినావు? మమ్మీ ఏదో ర్యాలీ తీసుకొని పోయా లాస్ట్ ఇయర్లో. నేను అన్నాను, ఏం ర్యాలీ? ఆమె అన్నది, మమ్మీ దానిలో ఏమో రాశారు, నేనే టాల్ గర్ల్, నన్ను ముందు నిలబెట్టారు, అందరూ జై అన్నారు, నన్ను కూడా పోమన్నారు, నేను కూడా పోయాను. ఎందుకు పోయానో తెలియదు, అందరూ ఓ అని అరిచినప్పుడు మేము కూడా అరిచినాం. నేను అన్నాను, ఎందుకు ర్యాలీ చేశారని తెలియకుండా పోయి వచ్చినావా? మమ్మీ టైర్డ్ అయిపోయినాను మమ్మీ. ఈ లోకం అటువంటిదే. కానీ యేసు గురించి చూస్తున్నాం. ఆయనను సిలువ వేసే టైం వచ్చినప్పుడు సగంలో సగం మంది బైబిల్లో రాయబడి ఉంది. ఆయన చేసిన అద్భుత కార్యములు ఒకవేళ రాయాలంటే ప్రపంచంలో ఉన్న గ్రంథములు సరిపోదంట. సో మెనీ మిరాకిల్స్. అయినా కూడా ప్రజల స్వభావం, మనుషుల స్వభావం అలాగే ఉంటుంది. అయితే వెంటనే అది జ్ఞాపకం చేసుకొని నేను ఆ కుమార్తె మీద చేతులుంచి ప్రార్థన చేశాను. ప్రభువా, నేను క్షమిస్తున్నాను ప్రభువా. ఆమె ఏం చేయలేదు. వారి తల్లిదండ్రులు చేసిన తప్పిదములకు ఈమె శిక్షించబడాలని నేను ఎంత మాత్రం నేను ఆలోచించడం లేదని మనస్ఫూర్తిగా నేను ప్రార్థన చేసి తిరిగి వచ్చాను. ఆమె చనిపోయింది, కానీ తిరిగి వచ్చిన నెక్స్ట్ మీటింగ్లో దేవుడు నన్ను బలంగా వాడుకున్నాడండి. హల్లెలూయా. అనేక అద్భుతాలు ఆ రోజు నుండి జరగడం ప్రారంభించినది. గాడ్ ఈజ్ వాచింగ్. మీరు ఆశీర్వదించబడాలంటే ఒక్కటి దీనిలో ఉన్న రహస్యము, మీరు ప్రార్థన చేయండి. యోబు గ్రంథంలో చూస్తున్నాం, యోబు వారి స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేశాడు. కానీ ఎక్కడైనా బైబిల్లో అతని ప్రార్థనను విని దేవుడు వారి స్నేహితులను ఆశీర్వదించింది అక్కడ రాయబడి ఉందా? రాయబడలేదు. దానికి ప్రతిఫలం ఏం జరిగింది? 2 అంతులుగా ఆయన ముఖంను చూసి దేవుడు యోబు యొక్క క్షేమస్థితిని మరలా ఆయనకిచ్చి మునుపటి కంటే 2 అంతులుగా ఆశీర్వదించడని రాయబడి ఉంది. హల్లెలూయా. ఒకవేళ ఈరోజు మీరు నిందను అనుభవిస్తున్నారేమో, బాధను అనుభవిస్తున్నారేమో, కష్టాలు అనుభవిస్తున్నారేమో, అయినా దేవుని యందు విశ్వాసముతో మీరు కొనసాగుచూ ఉన్నారు. దేవుని మీద మీరు నమ్మకం ఉంచి మీరు ముందుకు సాగుచున్నారు. దీనికి ప్రతిఫలం ఎప్పుడు వస్తుందండి? 1st చాప్టర్లో యోబుకు తెలియదు, 2nd చాప్టర్లో తెలియదు, 41 చాప్టర్ వరకు యోబుకి ఏం జరగబోతుందో తెలియదు. కానీ గాడ్ ఈజ్ ద ఆల్ఫా అండ్ ద ఒమేగా. ఆయనే ఆది అంతమై ఉన్నాడు. యోబుకు మొదటి దినం శ్రమ వచ్చినప్పుడే దేవునికి తెలుసు 42వ అధ్యాయం వస్తుంది, తప్పకుండా ఈయన నేను 2 అంతులుగా ఆశీర్వదిస్తానని. అది అపవాదికి తెలియదు, స్నేహితులకు తెలియదు. చప్పలు కొట్టి మన దేవునికి స్తుతి చెల్లిద్దాం. ఈరోజు మీరు నమ్మండి, గాడ్ ఈజ్ గోయింగ్ టు అప్లిఫ్ట్ మీ అగైన్. అది ఏ సమస్య అయినా సరే, సంతానం లేకుండా వచ్చారా, శరీర బాధతో వచ్చారేమో, వాట్ ఎవర్ ఈజ్ యువర్ సిట్యువేషన్, ఇక్కడ రాయబడింది అన్నిటిలో నుండి ఫ్రమ్ ఎవ్రీథింగ్ గాడ్ ఈజ్ ఏబుల్. దేవునికి సాధ్యము. అయితే ఇంకా మనం చాలా బైబిల్లో చూస్తున్నాం. ఇంకా ఒకవేళ మీరు చెప్పొచ్చు, సిస్టర్ పాత నిబంధన క్రొత్త నిబంధనలో ఏమిటి? క్రొత్త నిబంధనలో ఫస్ట్ మిరాకిల్ మనం చెప్తూ ఉంటాం. ఏమిటంటే కానా ఊర్లో యేసు చేసిన అద్భుతం. యేసు చేసిన అద్భుతంలో అదే ఫస్ట్ మిరాకిల్. కానీ ఇంకొక ఫస్ట్ మిరాకిల్ ఉంది న్యూ టెస్టిమెంట్లో. ఏం తెలుసా? యథార్థంగా భయభక్తిగా జీవించిన ఒక ఫ్యామిలీ. ఎవరి ఫ్యామిలీ అండి? జకరియా, ఎలిజబెత్. అక్కడ బైబిల్ గ్రంథంలో మీరు చూస్తే లూకా స్వార్తలో రాయబడి ఉంది, 1వ అధ్యాయం 5 నుండి 7 వరకు రాయబడి ఉంది. ఎలిజబెత్ తర్వాత జకరియా గురించి రాయబడి ఉంది. ఆయన ఒక యాజకుడు. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరాపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెత్ గొడ్రాలని అందున వారికి పిల్లలు లేకపోయిరి అని రాయబడి ఉంది. ఈ వాక్యంను చదివి చూడండి. కొన్నిసార్లు మనం అనుకుంటాం, ఒకవేళ జకరియా పరిశుద్ధుడు కావచ్చు. ఏంటండి? మేబీ జకరియా ఈజ్ అ హోలీ మ్యాన్. ఆయన యాజకుడు, దేవుని పనిని చేస్తున్నాడు. కానీ ఎలిజబెత్ గురించి ఏమిటి?
అందుకే అక్కడ రాయబడి ఉంది వారిద్దరు. ఏమిటండి? ఇద్దరు, బోత్ ఆఫ్ దెమ్. అక్కడ రాయబడి ఉంది వీరిద్దరు. వారి ఇద్దరు కూడా భయభక్తిలోనో దేవుణ్ణి ఆజ్ఞ చొప్పున, ఆమె అహరోను కుమార్తె అని రాయబడి ఉంది. అయినా కూడా చూడండి, ఆమె గురించి మాట్లాడుతూ, దూత మాట్లాడుతూ, బైబిల్ మీరు చదువున్నప్పుడు నిదానంగా చదివి చూడండి. అక్కడ రాయబడి ఉంది గొడ్రాల అనబడిన ఆమెకు. అయితే ఆమెను ఏమని పిలిచి ఉంటారు? ఒకవేళ ప్రీత కావచ్చు. కొన్ని సంవత్సరము పిల్లలు లేకుండా ఉంటే కొన్ని రోజులు అయిపోయినాక ఏమని పిలవడం ప్రారంభిస్తారు? ఇప్పుడు ప్రజలకు కొంచెం భయం, కన్నెదుట చెప్పరండి, వెనుక చెప్పుకుంటారు. ఏం చెప్తారు? గొడ్రాలు. ఏమిటి? గొడ్రాలు. నేను ఈరోజు ఈ పుల్పిట్లో ఉండడానికి కారణం ఆ మాటనే. ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే కారణం నన్ను విరుగా కొట్టిన ఒక మాట. నా భర్త కాదండి, వెనుక ఉన్నారు, చాలా మంచి వ్యక్తి. ఎప్పుడు కూడా నాకు పిల్లలు లేరు, అది లేదని ఎప్పుడు నాతో ఏమీయో మాట్లాడు. కానీ ఎవరో ఒకరు మా కుటుంబంలో మాట్లాడిన ఆ మాటలు దేవుని సన్నిధిలో నేను ఏడవడం ప్రారంభించాను. ఒక రాజు 3 సంవత్సరం 4 సంవత్సరం ఉపవాసం ప్రార్థన చేశాను, ఏమీ జరగలేదు. ఒకరోజు విరిగి నలిగిన మనసుతో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు 91వ సంవత్సరం అక్టోబర్ నెలలో ఆ రోజు రాత్రి చాలా వేదనతో ప్రభువా నన్ను గొడ్రాలన్నారు, నన్ను గొడ్రాలన్నారు, ఈ మాట నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి ఏడుస్తున్నప్పుడు ఆ రోజు పరిశుద్ధాత్మ నా మీదికి దిగి వచ్చినది. హల్లెలూయా. ఆ రోజు నా ప్రార్థనను విన్న దేవుడు నన్ను అభిషేకించడం మాత్రమే కాకుండా నా గర్భమును తెరిచి నాకు ఒక కుమార్తెని ఇచ్చాడు. హల్లెలూయా. ఒకవేళ ఒక నిమిషం ఆలోచించి చూడండి. నేను చాలా సంవత్సరాలు ఆలోచించాను. ఆ రోజుల్లో నేను ఉపద్రవంలో ఉన్నప్పుడు, తర్వాత కూడా 94వ సంవత్సరం ఒక కుమారుడు పుట్టి చనిపోయాడు. అప్పుడు అంతా దాదాపు 6 సంవత్సరం నా ప్రశ్న ఏం తెలుసా? ఎందుకు ప్రభువా? వై గాడ్ అండ్ వై మీ? ఎందుకు ప్రభువా? నాకెందుకు శ్రమ? నాకు ఎందుకు? కానీ నాకు అప్పుడు అర్థం కాలేదండి. నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను, నా పిల్లలు అడుగుతారు, మమ్మీ మీరు నా కోసం ఎన్ని సంవత్సరం ప్రార్థన చేశారు? నేను బాబుతో అంటాను, నేను కనడానికి 8 సంవత్సరం ప్రార్థన చేస్తాను. అందుకే ఆయన పుట్టిన తర్వాత మీరు చూస్తే కొందరు అంటారు, పిల్లలు పుట్టిన తర్వాత కొందరు ప్రార్థన చేస్తారు. సిస్టర్, మీరు పుట్టడానికి ముందే మీరు చాలా ప్రార్థన చేశారు కనుక మీకు 3 బిడ్డలను కూడా నేను అంటాను, నాకు డైమండ్స్ అంటాను. 3 కూడా చిన్నోళ్ళే, కానీ మంచిగా ప్రార్థనలోనూ భక్తిలో. కానీ ఒకసారి నా పిల్లలు అడిగారు, మమ్మీ ఈరోజు మీరు ఇంత సంతోషంగా ఉన్నారు, సేవలో ఉన్నారు, ఒకవేళ మా పెద్దక్కకు ముందు 2 బిడ్డలు చనిపోయారు, ఇవంతా ఏమీ కాకుండా ఉంటాయి. నేను అన్నాను, నాకు పిల్లలంటే చాలా ఇష్టం. నాకు కూడా పెళ్ళయి ఆ మొదటి బాబు చనిపోకుండా, ఆ 2వ బిడ్డ కూడా చనిపోకుండా మంచిగా నాకు సంవత్సరానికి 1 నేను కని, నాకు కూడా దేవుడు 2, 3 బిడ్డలు ఇచ్చి ఉంటే ఈ పాటికి నేను వంటగదిలోనే వంట చేస్తూ హల్లెలూయా స్తుతి మహిమ పాడుచు ఒక మంచి భక్తి అయిన ఒక ఇల్లాలుగా నేను ఉండి ఉన్నానేమో. కానీ ఇట్ ఈస్ గుడ్. దావీదు అంటున్నాడు, నేను ఉపద్రవం పొందిన నాకు ఇట్ ఈస్ గుడ్ దట్ ఐ యామ్ అఫ్లిక్టెడ్. నేను ఉపద్రవం పొందినది నాకు ఎంతో మేలైంది. ఎందుకు తెలుసా? ఆ ఉపద్రవంలో నేను దేవుని అందు విశ్వాసంలో ఎదగడానికి, ఇంకా చివరికి 96వ సంవత్సరము దేవునికి నా జీవితం సమర్పించడానికి ఆ ఉపద్రవం నన్ను నడిపించినది. హల్లెలూయా. ఒకవేళ బైబిల్ గ్రంథంలో ఆ పరిశుద్ధులు కానీ నీతిమంతులు కానీ ఉపద్రవం అనుభవించకపోతే విశ్వాసం ఎక్కడ ఉందండి? కదా, విశ్వాసానికి ఏం లేదు, అర్థమేం లేదు. దెర్ ఇస్ నో ఫెయిత్ అట్ ఆల్. ఒకవేళ దేవుని మీద విశ్వాసం ఉంచుచున్న వారి జీవితంలో పరీక్ష కానీ ఉపద్రవము కానీ లేకపోతే దేవుని ప్రేమను మనం రుచించలేం. అది మాత్రం కాదు, దేవుడు ఎంత గొప్ప దేవుడో మనము రుచించలేం. ఎప్పుడు రుచిస్తాం తెలుసా? కొందరు అంటారు, నిజమైన స్నేహితుల గురించి తెలుసుకోవాలంటే ఎప్పుడు తెలుసుకోవాలి? మీరు ఆశీర్వదించబడినప్పుడు కాదండి, మీరు ఉపద్రవంలో, నిందలో, వేదనలో, అప్పుల బాధలో ఉన్నప్పుడే నిజమైన స్నేహితులు ఎవరని తెలుసుకుంటాం.
దేవుని గురించి తెలుసుకోవడం కూడా ఎప్పుడు తెలుసుకుంటాము? ఆపదలు ఉపద్రవములు మనకు వచ్చినప్పుడే. అయితే ఇక్కడ మనం చూస్తున్నాము, ఒకవేళ శరీర వ్యాధి గురించి, శరీరంలో ఉన్న బలహీనత గురించి చాలాసార్లు కొందరు అంటారు, ఓ దైవజనులకు కూడా బలహీనత వస్తుందా అండి? ఒక్కటి జ్ఞాపకం చేసుకోండి, ఏ దైవజనులైనా దే ఆర్ నాట్ గాడ్. ఎవరండి వారు? దేవుడు కాదు. ఐఎమ్ నాట్ గాడ్. నన్ను అభిషేకించి, జ్ఞాపకం చేసుకోండి, నన్ను అభిషేకించిన దేవుడు, ఆయన నాలో ఉన్నాడు కనుక నాలో ఉన్న దేవుడు గొప్ప దేవుడు అండి. గాడ్ ఈజ్ గ్రేట్. నాలో ఉన్న దేవుడు గొప్ప దేవుడు. ఆయన ఇచ్చిన అభిషేకం గొప్ప అభిషేకం. అంటే మీకు నాకున్న తేడా ఏమిటంటే, దేవుడు నన్ను అభిషేకించి ఉన్నాడు. నా విశ్వాసం ఏం తెలుసా? ఈ మైక్ పట్టుకున్నప్పుడు, నేను ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా నా ప్రార్థనను దేవుడు వింటాడు. తప్పకుండా అద్భుతాలు జరుగుతుంది. అది నా విశ్వాసం. ఈ విశ్వాసానికి కారణం ఒకరోజు వచ్చింది కాదండి. కొద్దిగా సేవలో ఎదుగుతూ రోజు అద్భుతాలను చూస్తూ రోజు ఆయన సన్నిధిలో గడుపుతూ ఉన్నప్పుడు, ఆయన నా మీద ఉంచిన అభిషేకం, నాకు ఇచ్చిన గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ వరములను బట్టి నాకు విశ్వాసం. కానీ నాకు ఒక తలనొప్పి స్వస్థత కావాలంటే కూడా నేనేం చేయాలి? తప్పకుండా దేవుని వైపు చూడాలి. సో ఐఎమ్ నాట్ గాడ్. ఏ దైవజనులైనా సరే, ఎవరైనా సరే, ఇప్పుడు ఇందాక జడ్సన్ గారు అన్నారు, ఆయనకు సాధారణంగా రాదండి, తలనొప్పి అయినా రాదు. ఆయనకు ఒక చిన్న జలుబు ఇప్పుడే 4 రోజుల నుండి అలా చెప్తున్నారు. నేను అంటున్నారు కళ్ళు తిరుగుతూ. నేను అన్నాను 25 రోజుల నుండి, మొన్న జీసస్ కాల్స్ మీటింగ్కి వెళ్ళాను కరీంనగర్లో, ఆ రోజు నుండి ఈ రోజు వరకు నాకు ఇంకా పోవట్లేదు జలుబు, ఫీవర్. నేను ఇన్ని రోజులు నేను టాబ్లెట్ వేసుకుంటున్నాను, అక్కడ పోయి ప్రార్థన చేస్తున్నాను. క్యాన్సర్ వస్తుందా జరుగుతుంది, కానీ నాకు ఈ కోల్డ్ పోవట్లేదు. మీకు చెప్పుచున్న కారణం ఏమిటంటే, అందరికీ ఉపద్రవములు రావచ్చు, ఏ రీతి అయినా కూడా సరే. అది రోగము కావచ్చు. ఎందుకు దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు? మీకెందుకు రోగం వచ్చింది? లాజరు మరణ పడుకలో ఉన్నప్పుడు ఆయన మరణించాడు. దేవుడు ఆయనకు మరణించకుండానే ఆయనను స్వస్థపరచవచ్చు కదా. అందరూ అలాగే అన్నారు, ఈయనను ఇంతగా ప్రేమించి ఉంటే ఎందుకు ఈయనను చావనిచ్చాడు, ఎందుకు ఈయనకు రోగం రానిచ్చాడు? కానీ అక్కడ యేసు ఏమంటున్నాడు, ఈ రోగం మరణము కొరకు కాదు, కానీ దేవుని నామము దీని ద్వారా మహిమపరచుటకు. ఈరోజు మీరు చెప్పండి, ప్రభువా, నా యొక్క ఉపద్రవము ఒకరోజు నేను నీ నామమును మహిమపరచుటకు. కొన్ని డిప్రెషన్ పేషెంట్స్కి ఒకసారి ప్రార్థన చేశాను స్టార్టింగ్ రోజుల్లో. అప్పుడు వెంటనేనండి పిచ్చి హాస్పిటల్లో బంధించిన ఒక కుమార్తె వెంటనే స్వస్థత జరిగింది. అప్పుడు అన్నారు, సిస్టర్ మీకు ఈ విశ్వాసం ఎక్కడి నుండి వచ్చిందండి? నేను అన్నాను, 99వ సంవత్సరం సేవలో ఉన్నప్పుడు మానసిక ఒక ప్రాబ్లం వచ్చి కుటుంబంలో పూర్తిగా ఇంకా కొంచెం అయితే నన్ను సంకల్లో బంధించాలండి. అంత భయంకరంగా డిప్రెషన్లోనికి పోయి అన్నీ మర్చిపోయాను. వంట చేయడం మర్చిపోయాను, నాకు 3 పిల్లలు ఉన్నారని మర్చిపోయాను. అంతగా ఉన్న పరిస్థితిలో ఒకరోజు దేవుడు నన్ను దర్శించాడు. నా గదిలో ఉన్నప్పుడు ఆయన వచ్చి నన్ను పేరు పెట్టి పిలిచారు. నా గదిలో అటు ఇటు చూస్తూ నా పేరు ఎవరు పిలుస్తూ ఉన్నారని చూస్తున్నప్పుడు, గెటప్ ప్రీతి, దేవుడు నాతో ప్రీతి అని మాట్లాడతాడు. ప్రీతి గెటప్, యు హ్యావ్ టు గెటప్ నౌ ఆర్ నెవర్. అంటే ఎవరు నాతో మాట్లాడుతున్నారని గదిలో లేచి కూర్చున్నాను. కొద్దిగా ప్రార్థన చేయడం ప్రారంభించాను. పరలోక ప్రార్థన కూడా మర్చిపోయాను. ఆ రోజు నన్ను ప్రభువు నేను మర్చిపోయాను. నాకు జ్ఞాపకం ఉన్నదంతా ఒకే ఒక ప్రార్థన. ఏం తెలుసా? జీసస్, యేసు తప్ప పరలోక ప్రార్థన కూడా మర్చిపోయిన నేను ఆ యేసు అని చెప్తున్నప్పుడు నెక్స్ట్ వర్డ్. ఆ రోజు ఆ రీతిగా కొద్దిగా నా మీద అభిషేకం దిగి వచ్చింది. సాయంత్రం 2 hours మోకాల్లో ఉన్నాను. అప్పుడు ఈయన ఇంటికి వచ్చారు. ఒక చిన్న గ్రామానికి పరిచర్యకు వెళ్తున్నాను అన్నారు 99లో. నేను కూడా వస్తాను.
టాబ్లెట్ వేసుకున్నావా అన్నారు. నేను అన్నాను వేసుకోలేదు, ఇంకా వేసుకోను, ఈరోజు దేవుని అభిషేకం. ఇంకా అయినా అనుకున్నారు పిచ్చి ఇంకా ముదిరిపోయింది, ఈమెను ఇంట్లో విడిచిపెట్టిపోతే ఏదైనా గ్యాస్ ఓపెన్ చేస్తుందేమో అని. సరే నువ్వు నాకు కూడా రా అని చెప్పి తీసుకొని వెళ్ళారు. ఇక్కడ పోయి స్టేజ్లో వాళ్ళు కూర్చున్నట్టు కూర్చున్నాను. ఆ పాస్టర్ గారు నడిపిస్తున్నారు చూడండి, ఆ రీతిగా నడిపించిన పాస్టర్కు నాకు ఇటువంటి సమస్య ఉందని తెలియదు. అలవాటు ప్రకారం అనౌన్స్ చేసేసారు, మొదటిగా అమ్మగారు ప్రసంగం చేస్తారని. నేనన్నా నేనేం ప్రసంగం చేస్తాను, ఈయనన్నా నువ్వు అక్కడ పోయి నిలబడి ఏదో 2 మాట చెప్పేసి అందరు కన్ను మూసుకున్నప్పుడు వచ్చేసి నేను కంటిన్యూ చేస్తానని. నేను అక్కడ పోయి నిలబడ్డాను. ఇటువంటి ఒక పుల్పిటే నిలబడి మైక్ పట్టుకున్నాను చూడండి. దేవుని అభిషేకం నా మీద ఎంత బలంగా దిగి వచ్చిందంటే ఒక వాక్యం జ్ఞాపకానికి వచ్చింది, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడని. హల్లెలూయా. అది మాట్లాడడం ప్రారంభించాను. భయంకరమైన అద్భుతాలు ఆ రోజు. ఆ ఊరు అంతా కూడా అది ఫేమస్. ఏమంటే ఇది సారా ఏమంటారు, గూడంబ, అదే వ్యాపారం అందరికీ. కానీ ఆ రోజు చాలామంది మారు మనసు పొందారు. అది నా ఫస్ట్ పబ్లిక్ మీటింగ్లో. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా నేను ఒక్క స్లీపింగ్ పిల్ వాడలేదండి. హల్లెలూయా. నాకు ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ చెప్పారంట, నీ కూతురు మాత్రం, మా మదర్ ఒక నర్సింగ్ సూపర్డెంట్, ఆ డాక్టర్ అన్నారంట, సౌత్ ఇండియాలో ఫేమస్ డాక్టర్, నీ కూతురు మాత్రం బాగుపడితే నేను ఈ సైకియాట్రిస్ట్ వృత్తి విడిచిపెడతానన్నారంట. నేను తర్వాత మా మదర్ కూడా ఫోన్ చేసి నీకు అట్లా అవుతుంది ఇట్లా, నేను అన్నాను ఏం కాదు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఈరోజు నేను ఉపద్రవం పొందాను కనుక ఈరోజు బాధలో ఉన్నవారు, వ్యాధిలో ఉన్నవారు, ఉపద్రవంలో ఉన్నవారిని చూసినప్పుడు నా హృదయం ప్రేమతో కనికరంతో నిండిపోతుంది. కనుక నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నా ప్రార్థనను విని అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నది. ఈరోజు కూడా మీ విశ్వాసంను బలపరచుకోండి. నాకు చేసిన దేవుడు ఆయన పక్షపాతి కాడు. ఈరోజు చెప్పండి, ప్రభు అని అన్నిటిలో నుండి ఈరోజు ఇప్పుడు మనం ప్రార్థన చేయబోతున్నాం. మీరు ఆ మాటను నమ్మండి. కానీ ఈ మాటను చెప్పుచున్నప్పుడు దీనిలో ఒక రహస్యం నేను చదివాను. మనం చాలాసార్లు ఒక వాగ్దానం చదువుతాం, ముందు వెనుక విడిచిపెడతాం. ఇది చెప్పడానికి ముందే ఒక వచనంలో ఏమని చెప్పబడి ఉంది, 17వ వచనంలో ఉంది, నీతిమంతులు మొరపెట్టగా. అయితే ఏం చేయాలంట, మొరపెట్టడం నథింగ్ బట్ ప్రేయర్. మనం మొరపెట్టగా అక్కడ రాయబడి ఉంది, యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. ఈరోజు విడుదల కావాలన్నా, ఈ క్రొత్త సంవత్సరం మీ విశ్వాసంను బలపరుచుకొని ఇప్పుడు మీరు చెప్పండి, ప్రభువా నాకున్న ఆపద కావచ్చు, శ్రమ కావచ్చు, వ్యాధి కావచ్చు, ఏ ప్రాబ్లం అయినా సరే ఏ మాత్రం డౌట్ లేకుండా. ఎందుకు చిన్న పిల్లల వలెనే ఉందండి బైబిల్లో. చిన్నపిల్లలు డౌట్ ఏది చెప్పినా నమ్ముతారు కదా. ఆ రీతిగా మనం నమ్మాలి. కరెక్ట్, తప్పకుండా ఈరోజు జరుగుతుంది అని నమ్మినప్పుడు యూ విల్ సీ ద మిరాకిల్, యూ విల్ సీ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క హస్తం ఈరోజు మీ మీద, మీ కుటుంబం మీద, మీ పిల్లల మీద. ఆయనకు అసాధ్యమైనది, ఆయన చేయలేని అద్భుతం ఏమీ లేదని నమ్మండి. ఈరోజు స్టూడెంట్స్ కొంతమంది వచ్చారు, సిస్టర్ నాకు జ్ఞానం ఇవ్వడం దేవునికి సాధ్యమా? నేను సేవలో తిరుగుతున్నప్పుడు ఒకరోజు నా కూతురు ఆమె 7th 8th చదువుతున్నప్పుడు ఆమె మ్యాథ్స్ మార్క్ ఎంత తెలుసా అండి, సింగిల్ డిజిట్లో ఉంటుంది. అయ్యో సింగిల్ డిజిట్ కదా ప్రభువా, నేను మ్యాథ్స్లో 199 మార్క్స్, మాకు తమిళనాడులో ఇంత మార్క్స్ తెచ్చుకున్నాను, నాకు పిల్లలకు కూర్చొని ట్యూషన్ చెప్పడానికి నాకు టైం లేదు. ఒక్కరోజు ఏడ్చాను. కానీ ఏం జరిగింది తెలుసా, ఆ రోజు నుండి నేను ప్రార్థన చేయడం ప్రారంభించిన అభివృద్ధి. ఇప్పుడు ఆమె PUC 2nd ఇయర్, ఇంటర్మీడియట్ 2nd ఇయర్ అండి. నిన్న రాసిన ఎగ్జామ్స్లో 2 మ్యాథ్స్ పేపర్లో కూడా 75కి, 2 సబ్ పేపర్లో కూడా 74. హల్లెలూయా. అంటే 100% మార్క్ వస్తుంది ఆమెకు మ్యాథ్స్లో, ఫిజిక్స్లో. దానికి కారణం ఒకటి నా ప్రార్థన, ఇంకొకటి నా విశ్వాసం, ఇంకొకటి దేవుడు నా ప్రార్థన వింటున్నాడు, నా పిల్లల ప్రార్థనను వింటున్నాడు. ఈరోజు మీరు అడగండి, ప్రభువా నీకు సాధ్యం.